నమస్కారం. వేల్పు శ్రీనివాసరావు, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. కాపులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దన్న పాత్ర పోషించేటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి కూడా ప్రధానమైన పాత్ర కాపులదేను. అదేవిధంగా మిర్యాల వెంకటరావు గారు కూడా గత 25 సంవత్సరాల క్రితం చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో కాపులు పెద్దన్న పాత్ర వహిస్తారని. రేపు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి మరి ఒక వైరస్ 30 లక్షల మంది ముఖ్యంగా ముందూరు కాపుల్ని మరి లిస్టులో నుంచి ఎలిమినేట్ చేశారు. కాబట్టి రేపు 1 కోటి మందితో బీసీ మహాసభలాగా పెట్టి ఒక ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రాజ్యాధికారంలో మన పవర్ తెలుస్తుంది. కానీ మనం ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా కూడా అది వర్కౌట్ అవ్వాలని డెఫినెట్గా కూడా ఒక డిమాండ్ మహాసభ ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద జిల్లాను కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు. అదేవిధంగా ఆయన మన పొట్టి శ్రీరాములు గారునే కాదు, జాతిపితగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. కాబట్టి మనం ఒక 1000 సంవత్సరాలు కాపు అనే పదం నిలబడాలంటే 100% వంగవీటి మోహన్ రంగా జిల్లాని సాధించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి మహానాయకుడిగా ఉన్నటువంటి శివశంకర్ గారు కూడా మనం డెఫినెట్గా ఆయన విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ట్యాంకు బండి మీద కూడా శివశంకర్ గారు విగ్రహం యుద్ధ ప్రాతిపదిక మీద పెట్టేట్టుగా ప్రయత్నం చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాపు, జై ముందర్ కాపు.